టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పులి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 3 నుంచి 11 8 రోజుల్లో దీక్ష విరమణ చేశారు, పలాయనం చిత్తగించారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీ విద్యార్థులు, యువకులు, అందులోనూ దళిత బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డల యొక్క ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. మరి దీంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటో, బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏంటో తెలుసుకోవాలి. దీక్ష చేసినటువంటి తీరు మీకు ఇవాళ ఎన్ని రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి నేను వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. దీక్ష నిజమైన దీక్ష కాదు. రకరకాల ఫ్లూయిడ్స్ తీసుకొని ఆ కాస్త 8 రోజులు ఫ్లూయిడ్స్ మీద దీక్ష చేసినారు. ఇక అన్నీ కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఏమేమి ఫ్లూయిడ్స్ వాడారు, ఏ రకమైన విటమిన్స్ వాడారు, ఏ రకంగా దీక్ష నడిచింది, అది అసలు దీక్షనేనా, గతంలో పొట్టి శ్రీరాములు చేసినట్టు దీక్షకి దీనికి ఏమైనా పోలికుందా, పొంతన ఉందా, అసలు ఈ దీక్ష వల్ల తెలంగాణకు జరిగింది ఏమిటి, ఒరిగింది ఏమిటి, ఇవన్నీ కూడా దీంట్లో మీకు డాక్టర్స్ రిపోర్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఐరామ్ షర్మిల గారు పదహారేళ్ళు ఫ్లూయిడ్స్ తీసుకొని దీక్ష చేశారు. ఇది దీక్షలంటే నిజమైన దీక్ష, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దీక్ష చేసిన తీరు. 16 సంవత్సరాలు ఐరామ్ షర్మిల గారు, ప్రపంచ రికార్డ్ ఇది. మీరు దీక్షలు, నిజమైన దీక్ష, దేశభక్తి కోసం దీక్ష చేసినట్టుగా చేసి ఆ దీక్షను మధ్యనే విరమిస్తే క్రోధోక్తులైనటువంటి విద్యార్థి లోకం, యువకులు, దళిత బీసీ బిడ్డలు త్యాగాలు చేసి ప్రాణార్పణ చేస్తే తెలంగాణ వచ్చింది. ఆయన స్టేట్మెంట్, చివరి వరకు వదలము, 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఎవరు చచ్చిండ్రు? కేసీఆర్. ఏ బిడ్డలు చచ్చిండ్రు? కేసీఆర్ కుటుంబంలో కానీ, చుట్టూ పరిసర దూర బంధువుల్లో కానీ ఎవరన్నా చనిపోయినరా? చచ్చింది మళ్ళీ బడుగులే కదా. చచ్చిపోయింది ఎవరు? దళితులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు. వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది. ఫ్లూయిడ్స్ వాడుకొని 8 రోజులు కూడా దీక్ష లేదని పరిస్థితి. 16 ఏళ్ళు ఐరామ్ షర్మిల చేస్తే 8 రోజులకి దీక్ష విరమించడం కాకుండా విద్యార్థులు తెచ్చగొట్టి ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారు. ఆనాడు జరిగినటువంటి ఆత్మహత్యల పరిస్థితి ఏంది, లోతుగా వాటి మీద అధ్యయనం చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఉద్యమాన్ని దిగజారి వాడుకున్నారు. వాడుకోవడమే కాకుండా ఆ దళిత బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, బీసీ బిడ్డలు ప్రాణార్పణం చేస్తే వచ్చిన తెలంగాణని 10 ఏళ్ళుగా మీరు దోచుకున్న తీరు ప్రజలు మర్చిపోలే. తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, మేనలుడు ఒక దిక్కు, సడ్డకుని కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, చుట్టాలు ఒక దిక్కు, తాబేదారులుగా ఉన్నటువంటి ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యే ఒక దిక్కు. ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంత తెలంగాణ దోపిడీ గురి చేసి 7.5 లక్షల అప్పు చేసి పలాయనం చిత్తగించేలా ఫామ్ హౌస్కి పరిమితమైతే
మళ్ళేదో దీక్షల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు, గుర్తుపెట్టుకోండి. 2003 అసెంబ్లీ ఎన్నికలు